రైట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ల అసలు ఎంక్వైరీ ఇప్పుడు చాలైందబ్బా. ఇన్ని రోజులు ఇంజనీర్లను ఆఫీసర్లను పిలిచి మాట్లాడింది ఒగెత్తు, ఇయాల్టికెళ్ళి నడుస్తుంది ఒగెత్తు. ఏ ఇంజనీర్ అయినా ఆఫీసర్ అయినా మీదున్న లీడర్ ఎట్లా చెప్తే గట్ల చేస్తాడు. ఇప్పుడు గా మీదున్నోళ్ళనే విచారణకు పిలుస్తున్నారు. మళ్ళా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ముఖ్యమైన వాళ్ళ దాంట్లో గీ సారొక్కలు ఈటెల సారు ఇలా కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చిండు. ప్రాజెక్టు కట్టినాడు సారే పైసల మంత్రి కాబట్టి డిజైన్ల గురించి తెలుసునా, ఏడగట్టే దెరకనా, ఇంకో కాడెందుకు కట్టవలసి వచ్చింది, పైసల లెక్కేంది, పంతనమేంది, ఇట్లా 18 క్వశ్చన్లు అడిగిండు జస్టిస్ ఘోష్ సారు. ఏది అడిగినా క్యాబినెట్ లో డిసైడ్ చేసినాము, మంత్రుల కమిటీ ఓకే చేసింది, ఇంజనీర్లు చెప్పినట్టే ముంగటికి పోయినాము, నిపుణుల సలహాల మీదకెళ్ళి నడిచినాము, ఏ ఒక్కలు చేసింది కాదు అనుకొచ్చిండు. చాలా ప్రశ్నలకు పైసల శాఖతో సంబంధం లేదు అన్నాడు ఈటెల సారు. గమ్మతేందంటే ఈ బీజేపీ ఎంపీ గారు మొన్నటిదాకా కాళేశ్వరం గురించి ఏం మాట్లాడిండో ఇవాళ కమిషన్ ముంగటికి విచారణకు వచ్చి ఏం మాట్లాడిండ్రో మీరే ఇన్నుండ్రి జరా. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. హెలికాప్టర్ మీద పోయిండు ముఖ్యమంత్రి గారు, సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారే, నిష్ణాతులు సెలెక్షన్ చేయలే సైట్. అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేసి ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్ లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడాడు. ఒక అపర భగీరథుల లాగా నేను అవతారం ఎత్తినా అని చెప్పుకున్నాడు ఆయన. ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. ఒక టీఎంసీ నీళ్లు ఎత్తి పోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కింద కట్టాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయలు ఇలా గంగపల్లి అని చెప్పి ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందా అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. ప్రధానమంత్రి లాంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అనేక మంది వచ్చి చెప్పారు, 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఏటీఎం లాగా ఉపయోగపడతాయని చెప్పి డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ అన్ని టెండర్లు కూడా అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్ లో పోలేదు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉంటుంది. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు, కట్టినప్పటి నుంచే లీకేజ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. గదన్నట్టు అప్పుడేమో మొత్తం కేసీఆర్ సారే చేసిండు, ఇంజనీర్ల మాట వినలేదు, ఎవరి సలహాలు తీసుకోలేదు, నచ్చిన కాడ బ్యారేజీలు కట్టిండ్రా నీ ఇలా గిట్లెందుకు చెప్పిండో సార్కే తెలియాలి. మరి పాత పైసల మంత్రి గారు లెక్క గిట్లుంటే ప్రాజెక్టుల పాత మంత్రి హరీష్ రావు సారు సోమవారం నాడు ఇదే విచారణకు వచ్చి ఏం చెప్తాడో చూడాలి. వీళ్ళిద్దరు ఎంక్వైరీలు వచ్చినాక పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 11 నాడు ఎంక్వైరీకి రావాల్సి ఉంది. అప్పుడు సార్ ఏం చెప్తాడో. ఇక ఈ రోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చి వేసిండు, ఏమి తప్పు లేదు. ఇంచుమించు ఈరోజు ఈటల రాజేందర్ గారి మాటలు చూస్తే అసలు మాకేమనిపించిందంటే కిషన్ రెడ్డి గారితో అంతర్గతం అనిపించుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే.